హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేసి 1 మంత్ పైనే అయిపోతుంది. ఈ సెల్ ప్రాబ్లమ్‌లో ఉందని చెప్పాను గదా! ఇంగా రెడీ చేపించుకొనొచ్చాము ఈ మొబైల్ అయితే. అందుకనేసి వీడియోస్ అనేవి తీస్తున్నాను ఈ మధ్య. మొన్న మొన్న థర్స్‌డే వచ్చి మా మదర్ అయితే వచ్చారు. మమ్మల్ని చూడడానికి పిల్లల్ని, మమ్మల్ని. ఇంగా ఆ రోజైతే మటన్ అనేది తెచ్చాము. ఇంగా మటన్ అయితే మా అమ్మ అయితే బాగా టేస్ట్‌గా చేస్తుందనేసి నాకు అంతగా సరిగ్గా రాదు. అందుకనేసి మా అమ్మ చేతుల మీదుగా నేనైతే మటన్ కర్రీ అనేది చేపిచ్చాను. దీంట్లోకి దోస కాంబినేషన్ దోస లేకపోతే ఏదైనా బానే ఉంటుంది. సంగటైనా, రైస్ అయినా. మేమైతే దోస వేసుకొని రైస్ అలానే కొంచెం రసం పెట్టుకొని ఇలా మటన్ కర్రీ అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా అమ్మ స్టైల్‌లో మటన్ ఎలా చేశానంటే మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో అనేసి తీశాను. ఫస్ట్ 1 కేజీ మటన్‌ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి లైట్‌గా సాల్ట్, కొంచెం పసుపు, అలానే కొంచెం 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వాష్ చేసుకున్న మటన్‌లో మొత్తం కొంచెం ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని దానికి తగినంత వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు, కారము అది మటన్‌కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలి కదా! ఇప్పుడు మామూలుగా మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలానే ఇది కూడా మ్యారినేట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ అనేది. మ్యారినేట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక చిన్న ఆనియన్ను స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న టమాటా కూడా స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 3, 4 విజిల్లు అయితే తీసుకోండి. మీరు మటన్ కొంచెం ముదురు మటన్ తీసుకుంటే మీకు కొన్ని ఎక్కువ విజిల్లే పడతాయి. నేనైతే కొంచెం లేత మటన్ అయితే తీసుకున్నాను. అందుకనేసి ఒక 4 విజిల్ అయితే పెట్టాను. 4 విజిల్‌కైతే అది ఉడికిపోయింది. ఇంగా ఒక చిన్న ఆనియన్ అలానే ఒక చిన్న టమాటా అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. మిక్సీ జార్‌లోకి కొంచెం ఒక పచ్చి కొబ్బరి, కొంచెము తెల్లగడ్డలు, అలానే ఒక చిన్న అల్లం ముక్క అవన్నీ వేసుకొని గసగసాలు, లవంగాలు అవన్నీ వేసుకొని బాగా మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ అలానే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత బాగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాక దాంట్లోకి టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. మటన్ కర్రీ అయితే ఇలా సింపుల్గా అనేది టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఈ ఎండలకు చికెను అవంతా తినలేము కదా! అందుకనేసి చాలా రోజుల తర్వాత అయితే మటన్ అనేది తీసుకొని వచ్చాము. ఇంగా మా అమ్మ అయితే బాగా చేసిందని మటన్ అయితే మా అమ్మ దగ్గర చేపించాను. ఇలా మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. మసాలా పేస్ట్ ఎంత బాగా ఆయిల్‌లో ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది వస్తుంది మటన్‌కైతే. ఆయిల్‌లో అయితే బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్ అనేది. ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మీకు మసాలా వేగిందా లేదా అని తెలిసేది ఆయిల్‌లో అయితే బాగా ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది ఇలా. అప్పుడు మనకు మసాలా అనేది బాగా ఫ్రై అయినట్టు. ఇంకా దాంట్లోకి మటన్ ముక్కలు కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, అలానే కొంచెం మటన్ మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా మనం ముందుగా పెట్టుకున్నాం కదా అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. మటన్ అనేది విజిల్ అంతా వెళ్ళిపోయాక ఆ మటన్ వాటర్ కూడా దాంట్లోనే వేసుకునేయండి. దాంట్లోనే వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవరు. ఇలా వేసుకున్న తర్వాత బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లోకి లాస్ట్లో కొంచెం మిరియాల పొడి అలానే కొంచెం మటన్ మసాలా కూడా వేసుకోండి. టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అసలుకి. ఇలా మిరియాల పొడి, మటన్ మసాలా కూడా వేసుకొని కొంచెం మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. మాకైతే దోశలో కాబట్టి కొంచెం గ్రేవీగానే కావాలనేసి నేనైతే కొంచెం పులుసుగానే పెట్టుకున్నాము. సినిమా పెడుతున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మీకు మటన్ ఉడికిందా లేదా అనేసి బాగా తెలిసిపోతుంది. మటన్కి కూడా మసాలా అనేది బాగా పడుతుంది ముక్కకి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మీకు ఉప్పు, కారం అంతా సరిపోయిందా లేదో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది. మాకు కొంచెం లైట్‌గా సాల్ట్ తక్కువైంది. అందుకనేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను.
బాగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా దగ్గరికి పడేంత వరకు బాగా వేయించుకోండి. ఇదండి మటన్ అనేది మా అమ్మ స్టైల్లో సూపర్గా చేసింది మా అమ్మ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అసలు మటన్ తినను, మా అమ్మ చేస్తే ఖచ్చితంగా తింటాను. ఓకేనా, బాయ్ బాయ్.